గుడ్ మార్నింగ్ Vestigians. వెల్కమ్ బ్యాక్ టు వెస్టిజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వెస్టిజ్లోని ప్రో హెల్త్ కేటగిరీలోని ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ గురించి తెలుసుకుందాం. దిస్ ఈజ్ బర్డెనెన్స్ అండ్ ప్రివలెన్స్. గత 25 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఈ హార్ట్ స్ట్రోక్ అలాగే హార్ట్కి సంబంధించిన డిసీజెస్ అనేవి 50% పెరిగాయి. గుండెపోటు అలాగే గుండెకు సంబంధించిన వ్యాధుల ద్వారా చనిపోయే వారి సంఖ్య గత 25 సంవత్సరాల్లో 50% పెరిగింది. అంటే గత 25 సంవత్సరాల్లో హార్ట్ అటాక్, హార్ట్ డిసీజెస్ ద్వారా చనిపోయిన వాళ్ళ సంఖ్య డబుల్ అయింది. హార్ట్ డిసీజెస్ బర్డెన్ ఇన్ ఇండియా. మన ఇండియాలో దాదాపుగా హార్ట్కి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం 1.5 లక్షల నుండి 4.5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే 1.5 లక్షల నుండి 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదే వాల్వ్ సర్జరీస్ అయితే 2.5 లక్షల నుండి 2,75,000 వరకు అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఇలాంటి ఖర్చులను భరించడం చాలా కష్టం. హార్ట్ అటాక్ సిమ్టమ్స్. మన బాడీలో బ్లడ్ ఎల్లప్పుడూ ఆక్సిజన్ని క్యారీ చేస్తూ ఉంటుంది. ఈ బ్లడ్ అనేది మన హార్ట్ ద్వారా పంప్ అవుతుంది. ఎప్పుడైతే మన బ్లడ్ వెజల్స్లో బ్లడ్ పాసేజ్ అనేది ట్రక్ అవుతుందో అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అంటే బ్లడ్ ఫ్లో అనేది సరిగా జరగకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అంటే హార్ట్ అటాక్ లక్షణాలు: డిస్కంఫర్ట్నెస్, ఏదో విధంగా అవ్వడం; ప్రెషర్ అంటే హార్ట్లో ఒత్తిడి పెరగడం; హెవీనెస్, గుండె బరిగెత్తినట్టు అనిపించడం; టైట్నెస్ అంటే గుండె గట్టిగా అయినట్లు అనిపించడం; క్వీజింగ్ అంటే గుండెను పిండేసినట్లు అవ్వడం; చెస్ట్ పెయిన్ రావడం, ఆర్మ్ పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం; గొంతు మండడం; హార్ట్ బీట్ అనేది ఎక్కువగా పెరగడం; ఊపిరాడకపోవడం; గుండె మండినట్టు అవ్వడం; తీవ్రంగా చెమట రావడం; సరిగ్గా గాలాడకపోవడం. ఇలాంటివన్నీ హార్ట్ అటాక్ లక్షణాలు. అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? మన హార్ట్ మజిల్కి ఎప్పుడు ఆక్సిజన్ రిచ్గా ఉండేటువంటి బ్లడ్ రావడం అవసరం. అలాంటి ఆక్సిజన్ని క్యారీ చేసే అటువంటి బ్లడ్ని కరోనరీ ఆర్టరీస్ అనేవి మన హార్ట్కి తీసుకువస్తాయి. ఎప్పుడైతే అలాంటి కరోనరీ ఆర్టరీస్ బిగుసుకుపోయినట్లయితే అప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. అలా బ్లడ్ ఫ్లో సడన్గా ఆగినప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. రక్తంలో ఫ్యాట్స్, కాల్షియం, ప్రోటీన్స్, ఇన్ఫ్లమేటరీ సెల్స్ అనేవి గడ్డకట్టుకుపోయినప్పుడు బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది. అలాంటప్పుడు కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అనారోగ్యాల బారిన పడకముందే మనల్ని మనం రక్షించుకోవడం ఉత్తమం. వెస్టిజ్ ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్. ప్రొటెక్ట్ యువర్ హార్ట్ టు సెక్యూర్ యువర్ ఫ్యామిలీ. వాట్ ఈజ్ ఫ్లాక్స్ ఆయిల్? అసలు ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఏమిటి? ఫ్లాక్స్ ఆయిల్ అంటే అవిసె గింజల నుండి తయారు చేయబడ్డటువంటి నూనె. ఈ ఫ్లాక్సీడ్స్ ఆయిల్లో మన బాడీకి అవసరమయ్యేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫ్లాక్సీడ్ ఆయిల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనేది మన హార్ట్కి చాలా అవసరం. ఈ ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ హార్ట్ అటాక్స్ని తగ్గిస్తుంది, హై బీపీని తగ్గిస్తుంది, బాడీలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఫ్లాక్సీడ్ ఆయిల్లో 50 to 60% ఒమేగా 3, 18 to 20% ఒమేగా 6 యాసిడ్స్ ఉంటాయి. మన బాడీలో బేసిక్గా 2 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్, ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే మన బాడీకి అవసరమయ్యేటువంటి కొలెస్ట్రాల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే మన బాడీకి అవసరం లేనటువంటి కొలెస్ట్రాల్. ఈ ఒమేగా 6, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీకి ఎంతో అవసరమైనవి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి, గుండెకు సంబంధించిన వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. అందుకే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ని గుడ్ ఫ్యాట్ అని కూడా అంటారు. వెస్టిజ్ ఫ్లాక్స్ ఆయిల్ బెనిఫిట్స్. వెస్టిజ్ ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ బాడీలోని కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరాయిడ్ లెవెల్స్ని తగ్గిస్తాయి. రక్తనాళాలు మూసుకుపోకుండా ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ రక్షణనిస్తాయి. రక్తనాళాల్లో ఫ్యాటీ డిపాజిట్స్ పేరుకుపోకుండా రక్షణనిస్తాయి. బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని స్టెబిలైజ్ చేస్తాయి. అలాగే బీపీని రెగ్యులేట్ చేస్తాయి. బాడీలోని కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడంలో ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ చాలా ఉపయోగపడతాయి. బాడీలోని ఫ్యాట్ని బర్న్ చేయడానికి ఫ్లాక్స్ ఆయిల్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. రక్తనాళాల యొక్క ఎలాస్టిసిటీని ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ మెరుగుపరుస్తాయి. వెస్టిజ్ ఫ్లాక్స్ ఆయిల్ డోసేజ్. రోజుకి 3 పూటలా తీసుకోవాలి. 3 పూటలు అన్నం తిన్న తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. ఎంఆర్పి 605 రూపాయలు, డిపి 515 రూపాయలు, పివి 17.17. సో ఓవరాల్గా మన హార్ట్ని రక్షించుకోవాలంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ని తీసుకోవాలి.
ఇప్పటివరకు మీరు విన్న దాంట్లో ఎంతవరకు గుర్తుంది, ఎంతవరకు అర్థమైంది అనేది ఈ క్వశ్చన్స్ ద్వారా మీకు తెలుస్తుంది. ఈ 4 క్వశ్చన్స్కి మీ ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని మీ టీంలో షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగైతేనే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ వెల్త్.